లంప్ అనేది ఐడెంటిఫై అయితే నెక్స్ట్ ప్రివెన్షన్ ఏంటి? దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? ఒకవేళ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ మీరు చేసుకుంటున్నారు, మీకు ఏదో కంతిలా ఏదో గడ్డలా లంప్లా మీకు అనిపించింది బ్రెస్ట్లో. సో నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే మీరు డాక్టర్కి వెళ్ళాలి. జనరల్ సర్జన్ అయినా, బ్రెస్ట్ స్పెషలిస్ట్ అయినా, లేదంటే ఆంకాలజిస్ట్ దగ్గర అయినా మీరు వెళ్ళి చెక్ చేయించుకోవాలి. వాళ్ళు ఒకసారి చూస్తారు, డిపెండింగ్ ఆన్ అది ఎలా అనిపిస్తుంది బినైన్ క్యాన్సరస్ అనేది. నెక్స్ట్ వాళ్ళు అనేది ఇన్వెస్టిగేషన్ చేయిస్తారు. ఇన్వెస్టిగేషన్స్ అంటే అల్ట్రాసౌండ్ అయినా, అల్ట్రాసౌండ్ ఆఫ్ బ్రెస్ట్ ఆర్ మామోగ్రఫీ ఆఫ్ బ్రెస్ట్ అనేది చేయిస్తారు. సో మామోగ్రఫీ అనేది మామూలుగా ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 35-40 తర్వాతే ప్రిస్క్రైబ్ చేస్తాము. యంగర్ ఏజ్లో ఎప్పుడైనా ఉంటే అల్ట్రాసౌండే ప్రిస్క్రైబ్ చేస్తాం, అల్ట్రాసౌండ్ ఆఫ్ బ్రెస్ట్ అనేది. బికాజ్ మామోగ్రఫీలో ఏం చేస్తారంటే 2 ప్లేట్స్ ఉంటాయి, దాని లోపల బ్రెస్ట్కి కంప్రెస్ చేస్తాం అనమాట ఇన్ 2 డైరెక్షన్స్. దానివల్ల కొంచెం ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 40 ఇట్ ఈస్ ప్రిఫరబుల్ టు గో ఫర్ మామోగ్రఫీ అనమాట. మామోగ్రఫీ అయినా అల్ట్రాసోనోగ్రఫీ అయినా చేసిన తర్వాత ఆ లంప్ అనేది ఏ కేటగిరీలో వస్తుంది అనేది తెలుస్తుంది. దాన్ని బట్టేసి నెక్స్ట్ ఒక చిన్న ముక్క పరీక్ష చేస్తారు. అది ఈదర్ FNAC అంటాము, అంటే చిన్న సెల్స్ తీసి అక్కడ చిన్న సిరింజ్తో సెల్స్ తీసి టెస్టింగ్ పంపిస్తాము. లేదంటే కొంచెం మత్తు ఇచ్చేసి కొంచెం ముక్క తీసుకొని బయోప్సీ అంటాం, బయోప్సీ టెస్టింగ్కి పంపిస్తాం అనమాట. సో ఈ టెస్టింగ్లో ఏంటంటే కన్ఫర్మ్ అవుతుంది అది క్యాన్సరా లేదంటే నార్మల్ లీజనా, ఒకవేళ క్యాన్సర్ ఉంటే ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ అనేది ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ఇనీషియల్ ఫేజ్. సో ఇనీషియల్ ఫేజ్లో ఫస్ట్ డాక్టర్ దీనికి ట్రిపుల్ అసెస్మెంట్ అంటాం అనమాట. ఫస్ట్ డాక్టర్ త్రూ ఎగ్జామినేషన్ చేయించుకోవడము, నెక్స్ట్ అల్ట్రాసౌండ్ అయినా మామోగ్రఫీ అయినా ఇమేజింగ్ చేయించడం, థర్డ్ అనేది ముక్క పరీక్ష చేయించడం, అది బయోప్సీ. సో దీనికి ట్రిపుల్ అసెస్మెంట్ అంటాము. ట్రిపుల్ అసెస్మెంట్ చేస్తే ఒక యాక్యురేట్ డయాగ్నోసిస్ అనేది వస్తుంది. ఒకవేళ అది క్యాన్సర్ అని తెలిస్తే దాని నెక్స్ట్ స్టెప్ ఏమంటే అది స్టేజ్ ఏంటి, ఏ స్టేజ్లో ఉంది అనేది చూడాల్సి వస్తుంది. అది వేరే పార్ట్స్ ఆఫ్ ద బాడీకి స్ప్రెడ్ అయిందా లేదంటే అక్కడే ఉందా అనేది చూడాలి. అది చూడడానికి నెక్స్ట్ స్టెప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తారు. లైక్ అది వేరే పార్ట్స్కి స్ప్రెడ్ అయిందా లేదా చూడడానికి పెట్ స్కాన్ అయినా లేదంటే CCT అబ్డామిన్ థొరాక్స్ చేసుకొని బోన్ స్కాన్ అయినా, ఈ రెండిట్లో ఏదో ఒకటి మీ డాక్టర్ చూసి మీకు ప్రిస్క్రైబ్ చేస్తారు. దాని రిపోర్ట్ ప్రకారము అది ఏ స్టేజ్లో ఉంది అనేది తెలుస్తుంది. దాన్ని బట్టేసి ట్రీట్మెంట్ అనేది ఇస్తారు. కొంతమంది ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ అని తెలుసుకోలేకపోవడం వల్ల కూడా చనిపోయిన వాళ్ళు ఉంటారు. ఒకవేళ లాస్ట్ స్టేజ్లో ఉన్నారు, రేడియోథెరపీ అంటే జనాలకి తెలియదు, లాస్ట్ స్టేజ్లో వెళ్ళిపోయారు మీరంతా, బతికే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయని చాలామంది నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మనం ఏం చెప్పాలి, అసలు మనోధైర్యాన్ని ఎలా కల్పించాలి? బికాస్ క్యాన్సర్ మెయిన్ ప్రోగ్నోసిస్ అనేది ఎలా ఉంటుంది, అవుట్కమ్ అనేది స్టేజ్ మీదే డిపెండెంట్ ఉంటుంది. ఒక ఎర్లీ స్టేజెస్ ఉన్నాయి, స్టేజ్ 1, స్టేజ్ 2 ఉంటే విత్ ట్రీట్మెంట్ అంటే సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్, ఈ 3 ట్రీట్మెంట్ మోడాలిటీస్ అనమాట. ఈ 3 ఇన్ కాంబినేషన్ అయినా అండ్ దాన్ని డిపెండింగ్ ఆన్ ద స్టేజ్, యూజువల్లీ ఎర్లీ స్టేజెస్ ఉంటే ఫస్ట్ సర్జరీ చేస్తారు. సర్జరీ చేసేసి ఈదర్ ఆ లంప్ అయినా డిపెండింగ్ ఆన్ ద సైజ్ లేదంటే ఫుల్ బ్రెస్ట్ అయినా రిమూవ్ చేయాల్సి వస్తుంది. అలాంగ్ విత్ యాక్సిల్లాలో ఉన్న నోట్స్తో పాటు రిమూవ్ చేసి టెస్టింగ్ అనేది పంపిస్తాము. సో అది ఫస్ట్ పార్ట్ సర్జరీది. ఆ టెస్టింగ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత డిపెండింగ్ ఆన్ అది ఇంకా క్లారిటీగా వస్తుంది అనమాట. అంతే ఎగ్జాక్ట్ సైజ్ ఎంత ఉంది, యాక్సిలాలో నోట్స్ ఇంకా వేరే ఏమైనా ఇన్వాల్వ్ అయ్యాయా లేవా, దాన్ని బట్టేసి నెక్స్ట్ ట్రీట్మెంట్ అంటే కీమోథెరపీ అవసరం ఉందా లేదా, అవసరం ఉంటే ఎన్ని సైకిల్స్, అవంతా దానిలో తెలుస్తుంది. దాంట్లో హార్మోనల్ స్టేటస్ అంటే ER/PR స్టేటస్, HER2 స్టేటస్, ఇలా హార్మోనల్ రిసెప్టార్ స్టేటస్ కూడా తెలుస్తుంది. దాన్ని బట్టేసి కీమోథెరపీ ఏమి ఇవ్వాలి, కీమోథెరపీ అవసరం ఉందా లేదా అది అనేది తెలుస్తుంది. కొంతమందికి కీమోథెరపీ లేకుండా జస్ట్ సర్జరీ కూడా సరిపోతుంది, సర్జరీ విత్ రేడియేషన్. కొంతమందికి సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్ 3 అవసరం ఉంటాయి. సో డిపెండింగ్ అయితే ఇండివిజువలైజ్డ్ ఉంటుంది ఎప్పుడు ట్రీట్మెంట్ అనేది. డిపెండింగ్ ఆన్ ఇండివిజువల్ పేషెంట్స్ ప్రిస్క్రైబ్. ఆఫ్టర్ సర్జరీ ఒకవేళ ఇనీషియల్ స్టేజెస్లో ఉంటే ఫస్ట్ సర్జరీ చేసి దాని రిపోర్ట్ బట్టి నెక్స్ట్ కీమోథెరపీ తర్వాత రేడియేషన్, ఇది నార్మల్ పాత్వే. ఒకవేళ అది అడ్వాన్స్ స్టేజెస్ అయితే ఫస్ట్ కీమోథెరపీ ఇస్తాము. అసలు కీమోథెరపీ అంటే ఏంటి? కీమోథెరపీ అంటే నార్మల్ ఇంజెక్షన్స్ లానే ఉంటాయి అవి కూడా, కాకపోతే దోస్ ఆర్ టు కిల్ ద క్యాన్సర్ సెల్స్. ఓకే. సో అదే స్పెసిఫిక్గా ఎక్కడైతే యాక్టివిటీ ఎక్కువ ఉంటుందో అక్కడ ఎక్కువ పని చేస్తాయి అవి డ్రగ్స్. సో నార్మల్ ఇంజెక్షన్స్ లానే ఉంటాయి.
సైకిల్ వైజ్ ఇస్తామంటే నార్మల్గా 6 సైకిల్స్ అలా ఇస్తాము. సో ఒకవేళ కొంచెం అడ్వాన్స్ స్టేజ్లో ఉంది, థర్డ్ స్టేజ్లో అలా వస్తే ఫస్ట్ కీమోథెరపీ ఇచ్చేసి కొంచెం డౌన్ స్టేజ్ చేస్తాం, అంటే సైజ్ అనేది తగ్గిస్తాము లంప్. దాని తర్వాత ఆపరేషన్ చేసి తీసిన తర్వాత మళ్ళీ రేడియేషన్ ఇస్తాము. మరి ఇంకా లాస్ట్ స్టేజ్లో వచ్చారు, స్టేజ్ 4లో వస్తే అప్పుడు సర్జరీకి ఏది రోలే ఉండదు. సో దట్ టైం ఆపరేట్ చేయడం వల్ల చేయకపోవడం వల్ల ఏ లాభము ఉండదు. అలాంటప్పుడు ఓన్లీ కీమోథెరపీ, పాలియేటివ్ కీమోథెరపీ అయినా తన సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అయినా అని ప్రొవైడ్ చేయగలుగుతాం. ఎప్పుడైనా కానీ లాస్ట్ స్టేజెస్లో పేషెంట్ ప్రెజెంట్ అయితే ప్రోగ్నోసిస్ అనేది ఇట్ విల్ నాట్ బి దట్ గుడ్. ఎర్లీ స్టేజెస్లో ప్రెజెంట్ అయితే మాత్రం ఆఫ్టర్ ట్రీట్మెంట్ దే కెన్ హ్యావ్ అ నార్మల్ లైఫ్. అసలు బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీ అంటే ఏంటి? దాంట్లో ఏ టైప్స్ ఉంటాయా? ఎలా? సర్జరీ అనేది యూజువల్లీ స్టేజ్ వైజ్ డిపెండ్, అది సైజ్ వైజ్ ఫస్ట్ డిపెండ్ అవుతుంది. ఒకవేళ చిన్న సైజ్ ఉంది అంటే బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీస్ చేస్తారు, అంటే బ్రెస్ట్ మొత్తం తీయకుండా ఎక్కడైతే లంప్ ఉన్నదో దాని పక్కనున్న నార్మల్ టిష్యూతో పాటు తీస్తారు. అలాంగ్ విత్ దట్ యాక్సిల్లలో ఉన్న నోట్స్ అనేవి తీస్తారనమాట. సో అది బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీ వన్ టైప్, అంటే బ్రెస్ట్ మొత్తం తీయకుండా ఓన్లీ ద పార్ట్ ఆఫ్ ద లంప్ విత్ నార్మల్ టిష్యూ తీస్తాము. ఇంకో టైప్ ఏంటంటే టోటల్ మాస్టెక్టమీ, అంటే మొత్తం బ్రెస్ట్ తీసేసి అలాంగ్ విత్ యాక్సిల్లలో నోట్స్ ఉన్నవి కూడా తీసేస్తాం అనమాట. దానికి మాడిఫైడ్ రాడికల్ మాస్టెక్టమీ, MRM అని చెప్తాము. సో మొత్తం బ్రెస్ట్ అలాంగ్ విత్ యాక్సిల్లా, చంకలో ఉన్న నోట్స్ రెండు తీసేస్తే టోటల్ మాస్టెక్టమీ విత్ యాక్సిలరీ డిసెక్షన్. లేదంటే పార్ట్ ఆఫ్ ద లంప్ ఓన్లీ తీస్తే అది బ్రెస్ట్ కన్జర్వేటివ్ ప్రొసీజర్స్ అవుతాయి. దీనిలో ఇంపార్టెంట్ ఏంటంటే ఒకవేళ యాక్సిల్లలో ఏం నోట్స్ లేవు అని అనిపించినా కానీ దానిలో తీసి ఫస్ట్ సెంటినల్ లింఫ్ నోడ్ బయాప్సీ అంటాము. సో ఒక చిన్న డై ఇచ్చేసి ఆ డైని బట్టి ఒక ఫ్యూ నోట్స్ అనేవి తీసి పంపిస్తాం టెస్టింగ్కి. ఒకవేళ ఆ నోట్స్లో పాజిటివ్ అని వస్తే దాని తర్వాత మళ్ళీ కంప్లీట్ యాక్సిలరీ డిసెక్షన్ అనేది చేస్తాము. ఒకవేళ ఆల్రెడీ నోట్స్ ఉన్నాయి యాక్సిల్లాలో అంటే కంప్లీట్ యాక్సిలరీ నోట్స్ అనేవి రిమూవ్ చేయడం కంపల్సరీ అయిపోతుంది. సో ఇప్పటి వరకు పాస్ట్ ఏంటంటే ఓన్లీ బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీస్, టోటల్ మాస్టెక్టమీ మీదనే పేషెంట్సే అవగాహన ఉంటుంది. కానీ ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటంటే ఇట్స్ నాట్ జస్ట్ దట్ ట్రీట్మెంట్, రీకన్స్ట్రక్టివ్ ప్రొసీజర్స్ అనేవి వీ కెన్ ఆప్ట్. రీకన్స్ట్రక్షన్ అనేది వెరీ మచ్ పాసిబుల్. దానిలో రీకన్స్ట్రక్షన్ అనేది ఈదర్ ఇమీడియట్ రీకన్స్ట్రక్షన్ అవ్వచ్చు, లేదంటే డిలేడ్ రీకన్స్ట్రక్షన్ అవ్వచ్చు. ఇమీడియట్ రీకన్స్ట్రక్షన్ అంటే ఎప్పుడైతే సర్జరీ చేస్తామో అప్పుడే రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ద బ్రెస్ట్ చేస్తాము. రీకన్స్ట్రక్షన్ ఎలా చేస్తాము అంటే యూజువలీ మన బాడీలో ఉన్న మసిల్స్ అయినా తీసి అక్కడ పెట్టచ్చు, లేదు అంటే బయట ఉన్న ప్రాసెసెస్, సిలికాన్ ప్రాసెస్ అలా అయినా పెట్టచ్చు. సో ఈదర్ ఆఫ్ ద వేస్ రీకన్స్ట్రక్షన్ అనేది చేయొచ్చు. ఒకవేళ లంప్ చిన్నగా ఉంది, ఓన్లీ లంప్ అండ్ పార్టే తీసాము, బ్రెస్ట్ ప్రిజర్వ్ చేసాము అంటే బ్రెస్ట్ టిష్యూనే కొంచెం డిస్ప్లేస్ చేసి దాన్ని ఆంకోప్లాస్టీ అంటారు. సో వాల్యూమ్ డిస్ప్లేస్మెంట్ తెరిపిస్తూ అది అక్కడే బ్రెస్ట్ని అడ్జస్ట్ చేసి కూడా కాస్మెటికల్గా బెటర్ అవుట్కమ్ అనేది ఇవ్వచ్చు. సో ఇమీడియట్ రీకన్స్ట్రక్షన్ అంటే అప్పటికప్పుడే విత్ రిమూవల్ ఆఫ్ ద బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ చేయడానికి ఇమీడియట్ అంటాము. డిలేడ్ అంటే ఆఫ్టర్ ఆల్మోస్ట్ 6 months అలా మొత్తం ట్రీట్మెంట్ అంతా తీసుకున్న తర్వాత కూడా రీకన్స్ట్రక్షన్ అనేది చేయొచ్చు. మనకి బ్రెస్ట్ క్యాన్సర్ అటాక్ అవ్వకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఒకవేళ అటాక్ అయ్యాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఆహారపు అలవాట్లలో కానీ, జనరల్ లైఫ్ సైకిల్స్లో కానీ. బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ముందు అంటే ఫస్ట్ స్క్రీనింగ్ అనేది చేసుకోవాలి, సెల్ఫ్ స్క్రీనింగ్ అనేది చేసుకోవాలి, సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్, మంత్లీ ఎగ్జామినేషన్. ఇంకోటి లైఫ్ స్టైల్ చేంజెస్. మనకి ఇప్పుడు రిస్క్ ఫ్యాక్టర్స్ తెలుసు, లైక్ హై ఫ్యాట్ డైట్ వాడడము, ఒబేస్గా ఉండడం, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, ఇవన్నీ అవాయిడ్ చేయగలుగుతాం. సో అవన్నీ అవాయిడ్ చేసుకోవాలి. అలానే ఎర్లీ మ్యారేజ్, బ్రెస్ట్ ఫీడింగ్, ఇవన్నీ ప్రొటెక్టివ్ ఉంటాయి. అదే లేట్ మ్యారేజెస్ అవాయిడ్ చేయడము, లేట్ ఫస్ట్ చైల్డ్ బర్త్, బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వకపోవడం, ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలి. సో దీస్ ఆర్ ద లైఫ్ స్టైల్ చేంజెస్ విచ్ వీ కెన్ గెట్ ఇన్. ఇంకోటి అపార్ట్ ఫ్రమ్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఏంటంటే వైటమిన్ డి లెవెల్స్ అనేవి నార్మల్గా ఉంచుకోవాలి. ఇప్పుడు క్యాన్సర్ వచ్చినా రాకపోయినా వైటమిన్ డి లెవెల్స్ అనేవి సిగ్నిఫికెంట్ ఉంటాయన్నమాట. సో వైటమిన్ డి లెవెల్స్ ఒకవేళ నార్మల్ అంటే ఒకవేళ క్యాన్సర్ వచ్చింది దానిలో వైటమిన్ డి లెవెల్స్ తక్కువ ఉన్నాయి అంటే అది స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అదొకటి ఇంకో ప్రికాషన్ వీ కెన్ టేక్.
అది వచ్చాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరి? ఒక్కసారి అది వచ్చింది అని తెలిస్తే ఇఫ్ యూఆర్ నో ఒకసారి మీరు వెళ్ళారు, టెస్టింగ్ చేయించారు, బయోప్సీలో వచ్చింది అది క్యాన్సర్ అని వస్తే దానికి మీరు ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో ఫస్ట్ టైం క్యాన్సర్ వస్తే ఏమవుతుందంటే పేషెంట్ ఫస్ట్ దాన్ని డినై చేస్తారు. నాకు క్యాన్సర్ రావడం ఏంటి, నాకు పిల్లలు ఉన్నారు, నేను బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చాను. సో ఇట్స్ నాట్ అ రూల్. అంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చానంత మాత్రాన, పిల్లలు ఉన్నంత మాత్రాన క్యాన్సర్ రాదు అన్నట్టు ఎక్కడ ఉండదు. సో ఫస్ట్ పేషెంట్ మైండ్ ఎలా ఉంటుందంటే డినైల్ వైపు ఉంటుంది. అది వచ్చేసిన దాని తర్వాత దాని ఫియర్ వల్ల ఏం చేస్తారంటే సర్జరీ అయినా ఏదైతే ప్రిస్క్రైబ్ చేయాలో ఇమీడియట్గా తీసుకోకుండా వేరే ఆప్షన్స్ ఏమన్నా ఉన్నాయా అనేది చూస్తూ ఉంటారు. బట్ దీనికి ఏంటంటే ఎంత తొందరగా ట్రీట్మెంట్ తీసుకుంటే అంత బెటర్ అవుట్కమ్ ఉంటుంది. సో ఒకవేళ ఎర్లీ స్టేజెస్లో వచ్చింది అంటే ఇమీడియట్గా సర్జరీ ప్లాన్ చేసుకోవడం, సర్జరీ తర్వాత ఒకవేళ రిక్వైర్డ్ ఉంటే రీకన్స్ట్రక్షన్ కూడా ఆప్ట్ చేసుకోవడం. దాని తర్వాత యాజ్ యువర్ డాక్టర్ ప్రిస్క్రైబ్స్, మీ డాక్టర్ బికాజ్ ఇండివిజువలైజ్డ్ ఉంటుంది, అందరికీ ఒకేలా ఉండదు. డిపెండింగ్ ఆన్ వాట్ యువర్ డాక్టర్ ఈస్ టెల్లింగ్, వెదర్ కీమోథెరపీ రిక్వైర్డ్ ఉంటే అది తీసుకోవడం, రేడియేషన్ రిక్వైర్డ్ ఉంటే అది తీసుకోవడం, అది టైమ్లీ ట్రీట్మెంట్ తీసుకుంటే అవుట్కమ్ అనేది చాలా బాగుంటుంది. చాలా పేషెంట్స్ ఆఫ్టర్ 13 years, 14 years, 15 years ఫాలోఅప్ తర్వాత కూడా వస్తుంటారు. దే ఆర్ వెరీ హ్యాపీ. అంటే వాళ్ళు ఏంటంటే బట్ ఇనీషియల్ ఫేజెస్లో మాత్రం కంప్లీట్ ట్రీట్మెంట్ తీసుకోవడము, ట్రీట్మెంట్ తర్వాత కూడా ఎవ్రీ 3 monthsకి ఒకసారి, 6 monthsకి ఒకసారి ఎప్పుడైతే మీ డాక్టర్ పిలుస్తున్నారో అప్పుడు ఫాలోఅప్కి రావడము. అండ్ ఆఫ్టర్ కంప్లీట్ ట్రీట్మెంట్ కూడా ఇయర్లీ వన్స్ మొత్తం చెకప్ చేయించాలి, మ్యామోగ్రామ్ చేయించాలి, అవన్నీ ఉంటాయి. సో అది ఫాలోఅప్ అనేది మ్యాండేటరీ. బికాజ్ ఒకవైపు క్యాన్సర్ వస్తే ఇంకో వైపు వచ్చే క్యాన్సర్ ఉంటుంది, ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకు ఫాలోఅప్ అనేది మ్యాండేటరీ. ఫాలోఅప్ చేసుకోవాలి అండ్ డాక్టర్తో ఇన్ కాంటాక్ట్ ఉండాలి అప్పుడు మొత్తం. సో యూజువలీ దే విల్ హ్యావ్ బెటర్ అవుట్కమ్ ఎర్లీ స్టేజెస్లో ఉంటాయి. మెడికేషన్స్ ఎలా ఉంటాయి? అంటే ఈ థెరపీస్ కాకుండా మెడిసిన్స్ ఏమైనా రెగ్యులర్గా వాడుతూ ఉండాలా? ఇట్ విల్ డిపెండ్, అంటే హార్మోనల్ స్టేటస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ హార్మోన్ పాజిటివ్ ఉంది, ఈఆర్పిఆర్ పాజిటివ్ స్టేటస్లో ఉంటే మీ డాక్టర్ మీకు కొన్ని హార్మోనల్ టాబ్లెట్స్ లైక్ టెమాక్సివెన్ అలా ప్రిస్క్రైబ్ చేస్తారనమాట, విచ్ యూ హ్యావ్ టు కంటిన్యూ యాజ్ లాంగ్ యాజ్ యువర్ డాక్టర్ సేస్. కొన్ని 5 years వరకు ఉంటాయి, కొన్ని 10 years వరకు ఉంటాయి. సో ఇట్ ఈస్ అగైన్ ఇండివిజువలైజ్, డిపెండ్ ఆన్ యువర్ హార్మోనల్ స్టేటస్. ఇలాంటి సమాచారాల కోసం చూస్తూనే ఉండండి ఐరా మీడియా హెల్త్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలి అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్.